ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డ, మనము ప్రకటన గ్రంథం వచనం వెంబడి వచనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. అనేక నెలలో కొన్ని సంవత్సరాల నుంచి ఈ గ్రంథాన్ని మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. ఈరోజు ఈ ప్రకటన గ్రంథంలో ఆఖరి 2 అధ్యాయాలు ధ్యానం చేయబోతున్నాం. 21, 22 అధ్యాయాలు. ఇంతటితో ప్రకటన గ్రంథం ముగుస్తుంది. దేవుని బిడ్డ, ప్రకటన గ్రంథం అనేది చాలా డేంజరస్ పుస్తకం, చాలా భయంకరమైనది. అది మామూలు పుస్తకాలు లాంటిది కాదు. బైబిల్లో 66 పుస్తకాలు ఉన్నాయి. ఆఖరి పుస్తకమే ఈ ప్రకటన గ్రంథం. ఈ ప్రకటన గ్రంథానికి 22 అధ్యాయాలు ఉన్నాయి, 404 వచనాలు ఉన్నాయి. ఒక భయంకరమైన ప్రాబ్లం ఏంటంటే, ఈ ప్రకటన గ్రంథానికి దీన్ని ధ్యానం చేసేటప్పుడు, దీన్ని చెప్పేటప్పుడు మన ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. ఇది యేసు ప్రభు ఒక వార్నింగ్తో ఈ గ్రంథాన్ని ముగించారు. ఒక చిన్న వచనం చదువుతాను. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 18, 19 వచనాలు చదువుతాను. మీ బైబిల్స్ ఒకసారి ఓపెన్ చేయండి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 18, 19 వచనాలు. ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను వినువాడును ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను విను ప్రతి వానికి నేను సాక్ష్యం ఇచ్చున్నది ఏమనగా, ఎవడైనను వీటితో మరి ఏదైనాను కలిపిన ఎడల ఈ గ్రంథంలో రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలుగజేయను. ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములలో ఏదైనాను తీసివేసిన ఎడల దేవుడు ఈ గ్రంథంలో రాయబడిన జీవ వృక్షములోను పరిశుద్ధ పట్టణంలోను వానికి పాలు లేకుండా చేయును అని రాయబడింది. దేవుని బిడ్డ, ఈ ప్రకటన గ్రంథం ఎందుకు డేంజరస్ పుస్తకం అని చెప్పానంటే, 404 వచనాలు ఉన్న ఈ ప్రకటన గ్రంథంలో యేసు ప్రభు వార్నింగ్ ఏం పెట్టారంటే, ఎవరైనా ఈ 404 వచనాలు కలిగిన ఈ ప్రకటన గ్రంథానికి తన సొంతంగా ఒక వచనాన్ని యాడ్ చేశాడు అనుకోండి, లేదా ఒక వచనాన్ని ఈ 404 వచనాల్లో ఏ ఒక్క వచనమైనా తీసేశాడు అనుకోండి, ఒక 0 అయినా, ఒక పొల్లైనా, ఒక పదమైనా తీసేసి మీనింగ్ మార్చేశారు అనుకోండి, యేసు ప్రభు చెబుతున్నారు, ఈ గ్రంథంలో ఉన్న తెగుళ్ళన్నీ ఆ వచనానికి వచనం కలిపినోడికి వస్తాయి అంట. ఒకవేళ ఆ 404 వచనాల్లో ఏదైనా ఒక వచనం తీసేశారనుకోండి, వాడి పేరు ప్రకటన జీవవృక్షంలో నుంచి పరిశుద్ధ పట్టణంలో నుంచి కొట్టివేయబడింది. 2 డేంజరస్సే. ఒక వచనాన్ని కలిపితే తెగుళ్ళు వస్తాయి, ఒక వచనాన్ని తీసేస్తే జీవ గ్రంథంలో నుండి పేరు వెళ్ళిపోతుంది, పరిశుద్ధ పట్టణంలోకి ప్రవేశం మూయబడింది. అందుకనే ప్రకటన గ్రంథం అనేది చాలా డేంజరస్. ఇది చాలా ఆశీర్వాదకరమైన పుస్తకం. ఈ పుస్తకాన్ని చదివినా, వినినా, ధ్యానం చేసినా వాళ్ళకు ఒక స్పెషల్ బ్లెస్సింగ్ ఈ పుస్తకానికి దేవుడు రిజర్వ్ చేశాడు. పుస్తకాన్ని ఈ 404 వచనాల పుస్తకం, ఈ 22 అధ్యాయాల పుస్తకం, ఈ 66వ పుస్తకమైన ఈ ప్రకటన గ్రంథాన్ని మనం చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకున్నాం అనుకోండి, దాన్ని ధ్యానం చేయటానికి, దాన్ని చదవటానికి, దాని మీద మన మనస్సు పెట్టి దాని గురించి ఎక్కువగా ఆలోచించడానికి మన మనస్సు పెట్టామనుకోండి, మనం ఆశీర్వదించబడతాం. దేవుని బిడ్డ, ప్రకటన గ్రంథం స్టార్టింగ్లో ఒక మాట రాయబడింది. యేసు క్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించను అని రాయబడింది. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో ఒక దూత పరలోకం నుండి యోహాను దగ్గరికి, ఈ ప్రకటన గ్రంథం రాస్తున్న యోహాను దగ్గరికి పంపబడ్డాడు. ఆ దూత ఈ ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం ముగింపులో కనబడతాడు. ఆ వచనాన్ని కూడా ఒకసారి చదువుతాను చూడండి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనం. మరియు ఆ దూత ఇలాగు నాతో చెప్పెను, ఈ మాటలు నమ్మకములను సత్యములను అయి ఉన్నవి. ప్రవక్తల ఆత్మలకు దేవుడగు ప్రభువు త్వరలో సంభవింపవలసిన వాటిని తన దాసులకు చూపుటకై తన దూతను పంపెను. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఈ గ్రంథంలోని ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు. యోహానాను నేను ఈ సంగతులను వినినవాడును, చూచినవాడను.
నేను విని చూచినప్పుడు వాటిని నాకు చూపుచున్న దూత పాదముల ఎదుట నమస్కారము చేయుటకు సాగిలపడగా అతడు, వద్దు సుమి, నేను నీతోనూ ప్రవక్తలైన నీ సహోదరులతోనూ ఈ గ్రంథమందున్న వాక్యములను గైకొను వారితోనూ సహదాసుడును, దేవునికే నమస్కారము చేయమని చెప్పాను అని రాయబడింది. దేవుని బిడ్డ, ప్రకటన గ్రంథం అంతా యోహాను చూస్తున్నాడు, వింటున్నాడు, రాస్తున్నాడు. ఆయన చూసేటప్పుడు, వినేటప్పుడు ఆయన దగ్గర ఎప్పుడూ ఒక దూత ఉంటున్నాడు. ఆ దూత చాలా విషయాలు యోహానికి చూపించారు. యేసు ప్రభు కూడా యోహానుతో మాట్లాడారు అనేక సార్లు. అవన్నీ ఈ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. ఈ ముగింపు వచ్చేటప్పుడు ఈ 2 విషయాలు మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. యోహాను మొత్తం చూసిన తర్వాత ముగింపులో దూత పాదముల ఎదుట పడుతుంటే దూత అంటాడు, నాకు నమస్కారం చేయొద్దు, మన ఇద్దరికి ప్రభు ఒక ఆయన ఉన్నారు, ఆయనకి మనం నమస్కారం చేయాలి, ఆయన పాదముల మీద పడాలి అని దూత చెప్తాడు. దేవుని బిడ్డ, ప్రకటన గ్రంథం అనేది చాలా అద్భుతమైన పుస్తకం. మనం చాలా విషయాలు ఈ గ్రంథం ద్వారా తెలుసుకున్నాం. ప్రకటన గ్రంథాన్ని ధ్యానం చేసేటప్పుడు ఓన్లీ ప్రకటన గ్రంథంలో మనం లేము. మనం ప్రకటన గ్రంథం మొత్తం ధ్యానం చేసుకుంటూ వచ్చేటప్పుడు బైబిల్లో అనేక గ్రంథాల గురించి మనం తెలుసుకున్నాం. దేవుని బిడ్డ, ఈరోజు ఆఖరి అధ్యాయాలు, ఈ 2 అధ్యాయాలు ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. దానికంటే ముందు ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోకి వెళ్దాం. దయచేసి అందరు కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా తండ్రి, నాయనా మీకు వందనాలు ప్రభువా. గొప్ప దేవుడు తండ్రి, సైన్యములకు అధిపతి అగు దేవుడు ప్రభువా, సర్వాధికారి అయి ఉన్న దేవుడు తండ్రి, నిత్యము ఉండే దేవుడు ప్రభువా. నాయన, ఈరోజు నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడండి తండ్రి. మీ వాక్య ప్రత్యక్షత మా అందరికీ అనుగ్రహించండి నాయన. ఒక్కసారి మాకు కనబడండి తండ్రి, మాతో మాట్లాడండి నాయన. మా హృదయాలు తెరవండి నాయన, మా ఆత్మీయ నేత్రాలు తెరవండి నాయన, మా మనోనేత్రాలు వెలిగించండి ప్రభువా. ఈ లైవ్ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి కుమారుడు, ప్రతి కుమార్తెతో ప్రభువా మీ అభిషేకం ఉంచండి తండ్రి, మీ ఆత్మను ఉంచండి నాయన. నాతో, మాతో, అందరితో మీరు మాట్లాడమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని బిడ్డ, ఆదికాండంలో ఏదెను వనంలో దేవుడు ఆదాముని అవ్వని వారికి ఆ ఏదెను వనాన్ని ఇచ్చి వాళ్ళని అందులో పెట్టారు. మనందరికీ ఆ స్టోరీ తెలుసు, కానీ అంత కంప్లీట్ డీటెయిల్స్ అందులో లేవు. మనకేం తెలుసు? ఆదికాండం 1వ అధ్యాయం, 2వ అధ్యాయం, 3వ అధ్యాయం మనం చదివితే 7 రోజుల్లో దేవుడు సృష్టి చేశారు. తర్వాత ఏదెను వనాన్ని నాటాడు. నేల మట్టిలో నుండి ఆదాంని అవ్వని సృష్టించాడు. వాళ్ళిద్దరిని తీసుకొచ్చి ఏదెను వనంలో దేవుడు పెట్టాడు. ఎన్ని రోజులు ఉన్నారు ఏదెను వనంలో వాళ్ళు? 1 రోజు ఉన్నారా? 2 రోజులు ఉన్నారా? నెల రోజులు ఉన్నారా? సంవత్సరం ఉన్నారా? అసలు మనకి ఏం డీటెయిల్స్ తెలియదు. మనకు తెలిసింది ఏంటంటే దేవుడు ఆదాంని అవ్వని సృష్టించి ఏదెను వనంలో పెట్టాడు. ఈలోపు సాతాను సర్పంలాగా వెళ్ళి వాళ్ళిద్దరిని మోసం చేశాడు. అవ్వని మోసం చేశాడు. అవ్వ ఆదాం చేత పండు తినిపించింది. తర్వాత దేవునికి కోపం వచ్చింది. ఏదెను వనంలో నుంచి వాళ్ళని వెళ్ళగొట్టాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఆ ఏదెను వనంలోకి ఎవరు కాలు పెట్టల. ఇప్పుడు ఏదెను వనంలో ఉన్న ఒక విశిష్టత ఏంటంటే, ఆదాము అవ్వలో ఏదెను వనంలో ఉండేవాళ్ళు. చల్లపూట దేవుడు వాళ్ళని దర్శించడానికి వచ్చేవాడు. అప్పట్లో ప్రార్థన చేయటం, ఉపవాసం ఉండటం, ఆరాధన చేయటం ఇదేం ఉండేది కాదు. ఆదాంకి ప్రార్థన చేయటము, ఉపవాసం ఉండటము, ఆరాధన చేయటము, వాక్య ధ్యానం చేయటం ఏం తెలియదు ఆదాంకి. మనం ప్రార్థన, ఉపవాసం, ఆరాధన, వాక్య ధ్యానం ఎందుకు చేస్తున్నాము అని అంటే, వీటి ద్వారా దేవుణ్ణి కలుసుకుంటాం. వీటి ద్వారా దేవుణ్ణి మీట్ అవ్వటానికి మనం ఇవన్నీ చేస్తున్నాం. ఆదాంకి ఏదెను వనంలో ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు, ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు, వాక్య ధ్యానం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆదాము ఆ ఏదెను వనంలో అటు ఇటు తిరుగుతూ ఉండినప్పుడు ఆయనకి శబ్దం వినపడేది. యేసు ప్రభు నడుచుకుంటే ఏదెను వనంలోకి వస్తున్నట్లు.
దేవుడు ఏదైనా వనంలో నడుస్తున్న శబ్దం వచ్చిన వెంటనే ఆదాము అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్ళేవాడు. ఆదాము దేవుణ్ణి ముఖాముఖిగా చూసేవాడు. ఒక మనిషి తన స్నేహితునితో మాట్లాడినట్లు దేవుడు ఆ దినాన ఆదాముతో మాట్లాడాడు. ఫేస్ టు ఫేస్, ముఖాముఖిగా ఆదాము దేవుణ్ణి చూసేవాడు. ఆదాము దేవునితో మాట్లాడేవాళ్ళు. రోజు డైలీ దేవుడు వచ్చేవాడు ఆదాము దగ్గరికి. అలా డైలీ దేవుడు వాళ్ళ దగ్గరికి వస్తావంటే తర్వాత ఏమయ్యేది? ఒకవేళ ఆదాము పాపం చేయకపోతే, ఆదాము దేవుడు తినవద్దని చెప్పిన పండును గనక తినకుండా ఉన్నట్టుగా అయితే అప్పుడు ఏమయ్యేది? ఆదాము అవ్వలకి పిల్లలు పుడతా ఉండేవాళ్ళు. అసలు ఏమయ్యేదో తెలుసా? ఆదాముని అవ్వని దేవుడు మట్టి నుండి సృష్టించాడు. వాళ్ళ శరీరాలు మట్టితో చేశాడు. వాళ్ళ ఆత్మని దేవుడు ఊపిరితో చేశాడు. మరి వాళ్ళు జీవాత్మ అయ్యారు. వాళ్ళిద్దరు సృష్టింపబడిన తర్వాత వాళ్ళు దేవుణ్ణి పూర్తిగా తెలుసుకోవాలి. వాళ్ళు కొత్తగా సృష్టింపబడ్డారు. వాళ్ళకి అన్నీ తెలియదు దేవుడి గురించి. అందుకనే ప్రతిరోజు దేవుడు వాళ్ళని దర్శించడానికి చల్లపోట ఏదైనా వనంలోకి వచ్చేవాడు. ఇలా రోజు వచ్చి కొంతసేపు కూర్చుని మాట్లాడుతూ వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఒక రిలేషన్షిప్ వచ్చేది. ఆదాంకి దేవునికి, అవ్వకి దేవునికి వాళ్ళ మధ్య ఒక అద్భుతమైన సహవాసం ఏర్పడేది. తండ్రి బిడ్డలు, దేవుడు వాళ్ళకి తండ్రిగా ఉండేవాడు, వాళ్ళు దేవునికి పిల్లలుగా ఉండేవాళ్ళు. రోజు వాళ్ళతో మాట్లాడుతా, వాళ్ళతో సంభాషిస్తా ఇలా దేవుడు రోజు పరలోకం నుండి వచ్చి వెళ్తూ ఉండినప్పుడు ఒకరోజు ఆదాము అవ్వలో ఆ బంధాన్ని బట్టి, ఆ రిలేషన్షిప్ పెరగటాన్ని బట్టి ఆదాము అవ్వ ఏమనేవాళ్ళంటే, ప్రభువా నువ్వు రోజు పరలోకంలోకి వెళ్ళొద్దు, మాతో పాటు ఏదైనా వనంలో ఉండిపో, మనందరం కలిసి ఈ ఏదైనా వనంలో ఉండిపోదాము అని ఆదాము అవ్వ అనేవాళ్ళు. అసలు దేవుని ఉద్దేశం అదే. దేవుని ఉద్దేశం ఏంటి అని అంటే ఆదాంతోటి అవ్వతోటి ఉండిపోవాలి ఏదైనా వనంలో. ఇక ఆదాంకి అవ్వకి పిల్లలు పుడతారు. వాళ్ళ సంతానం భూమి మీద వృద్ధి చెందిద్ది. దేవుడు వాళ్ళ మధ్యలో ఉండి వాళ్ళకి ప్రభువుగా, వాళ్ళకి దేవుడుగా ఉండి వాళ్ళని తన కుమారులుగా కుమార్తెలుగా చేసుకుని దేవుడు ఆ ఏదైనా వనంలో సింహాసనం వేసుకుని కూర్చునేవాడు. పాపం జరగకపోతే. కానీ పాపం జరిగింది. అప్పటి నుండి ఏమైంది? ఆదాము అవ్వలు ఏదైనా వనంలో నుంచి బయటకు త్రోసివేయబడ్డారు. మానవుడు దేవుణ్ణి అంత ఈజీగా కలవలేని పరిస్థితికి వెళ్ళిపోయింది. ప్రకటన గ్రంథంలో లాస్ట్కి వచ్చేసరికి ముగింపు ఏం చెప్తున్నారో తెలుసా? దేవుడు ఆ కోల్పోయిన రిలేషన్షిప్ని మళ్ళీ పెట్టబోతున్నాడు. దేవుడు ఏం చేస్తాడంటే ఒక కొత్త ఆకాశాన్ని సృష్టిస్తాడు, మళ్ళీ ఒక కొత్త భూమిని సృష్టిస్తాడు. అందులో ఒక పట్టణాన్ని తీసుకొచ్చి ఆ భూమి మీద పెడతాడు. అందులో ఆయన ఉంటాడు. అందులోకి మనల్ని పిలుస్తున్నాడు. దేవుని హృదయపూర్వకమైన కోరిక ఏంటంటే ఆయన మనం కలిసి ఒక ఇంట్లో ఉండాలి. దేవుడు మనము కలిసి ఒక ఇంట్లో ఉండాలి. ఆయన మనం డాడీ అని పిలవాలి. ఆయన మనకు కావలసినవన్నీ చూసుకోవాలి. ఆయనకు ఒక ఫ్యామిలీ కావాలి. ఆ ఫ్యామిలీలో మనం ఉండాలి. అది ఆ ఫ్యామిలీకి ఆయన హెడ్. ఆయన ఏదో రాజుగా దేవుడిగా ఉండటానికి ఇష్టపడతలా. ఆయన మనకి ఫాదర్గా, అబ్బా, మనం ఆయన్ని డాడీ అని పిలవాలి. ఆయన మన దేవుడే, కానీ మనం ఆయన్ని డాడీ అని పిలవాలి. అది ఆయన పిలిపించుకోవాలి. అది ఆయన కోరిక. ఆయన మన ఇంట్లో ఉండాలి, మనం ఆయన ఇంట్లో ఉండాలి, మన ఇద్దరికి ఒకే ఇల్లు ఉండాలి. తండ్రికి మనకి ఒకే ఇల్లు ఉండాలి. ఈ లాస్ట్ ముగింపులో అదే జరగబోతుంది. ఏదైనా వనంలో ఏది సాధ్యం అవలేదో ప్రకటన గ్రంథం క్లోజింగ్లో దేవుడు తన కోరికను తెలియజేస్తున్నాడు. అది ఎక్కడ రాయబడింది? ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనం నుండి చదువుతాను చూడండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 3వ వచనం నుండి. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడా ఉన్నది.
ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలయ్యుందురు. దేవుడు తానే వారి దేవుడయ్యుండి వారికి తోడయ్యుండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదన అయినను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనంలో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పాను. మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి గనుక రాయుమని ఆయన నాతో చెప్పుచున్నాడు. మరియు ఆయన నాతో ఇట్లనెను, సమాప్తమైనవి. నేనే అల్ఫాయు ఒమేగాయు, అనగా ఆదియు అంతమునై ఉన్నవాడును. దప్పిగొను వానికి జీవ జలముల బొగ్గలోని జలమును నేను ఉచితముగా అనుగ్రహింతును. జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును. నేను అతనికి దేవుడనయ్యుందును, అతడు నాకు కుమారుడయ్యుండును అని రాయబడింది. 3వ వచనం నుండి 7వ వచనం వారికి ఈ 4 వచనాలు ఏం చెప్తున్నాయి అని అంటే, ఆయనేమో మనకి దేవుడు, మనమేమో ఆయనకి కుమారులమే. ఆయన మనతో కాపురం ఉంటాడు, మనమందరం ఒక ఇంట్లో ఉంటాం. ఇది దేవుని అల్టిమేట్ ప్లానేక. మీకు దేవునితో ఉండటం ఇష్టం ఉందా? దేవుణ్ణి డాడీ అబ్బా అని పిలవటానికి ఇష్టం ఉందా? అయితే మీరు ఆయన రాజ్యంలో ఉండాలి. దాని కొరకే ఈ బైబిల్ అంతా ప్లాన్ చేయబడింది. దాని కొరకే యేసు ప్రభు సిలువలో మరణించారు. యేసు రక్తం సిలువలో ఎందుకు చిందింపబడింది అని అంటే, మీరు సృష్టికర్త అయిన దేవుని ఇంట్లో ఉండి ఆయన్ని డాడీ అని పిలవాలి. ఆయన మీకు తండ్రిగా ఉండబోతున్నాడు. ఆయనే మనకు దేవుడు, ఆయనే మనకు తండ్రి. ఆయన కోసం మనం జీవించబోతున్నాం. ఇది కంప్లీట్ ప్లాన్ ఆఫ్ గాడ్. ఇది స్ఫూర్తి దేవుని యొక్క ప్రణాళిక. ఇది ఎలా ప్రారంభమైంది, ఎలా ముగుస్తుంది? ఏదైనా వనం అయితే పర్మనెంట్గా ఉండదు, అయిపోయింది ఏదైనా వనం. అందుకని దేవుడు ఏం చేశాడంటే ఒక ప్లాన్ చేశాడు. దేవుడు మనము కలిసి ఉండటానికి ఒక ప్లేస్ని సిద్ధం చేశాడు. ఇది మీకు బాగా అర్థం అవటానికి నేను ఒక చిన్న స్టోరీ చెప్తా. ఆ స్టోరీ అర్థం అవ్వాలి అని అంటే, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 10వ వచనం, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 9వ వచనం నేను చదువుతాను చూడండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 9-10 వచనాలు చదువుతాను చూడండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 9వ వచనము 10వ వచనము నేను చదువుతున్నాను. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అనువారును గుడారములలో నివసించుచు అన్యుల దేశంలో ఉన్నట్టుగా వాగ్దత్త దేశంలో పరవాసులైరి. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడు. పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను అని రాయబడింది. ఇక్కడ ఏం జరిగిందంటే, ఆ వచనం మీకు ఇప్పుడు బాగా క్లియర్గా అర్థమవుతుంది. ఏం జరిగిందంటే, అబ్రహాముకి ఒక మంచి పేరు ఉంది, బిరుదు ఉంది. హీ ఈజ్ ఎ ఫ్రెండ్ ఆఫ్ గాడ్. అబ్రహాము దేవునికి స్నేహితుడు. అబ్రహాము దేవునికి స్నేహితుడైతే అబ్రహాము దేవుడు రోజు ఒక కొండ మీద కలుసుకునేవాళ్ళు. అబ్రహాము దేవునితో మాట్లాడేవాడు, దేవుడు అబ్రహాంతో మాట్లాడేవాడు. వాళ్ళిద్దరు ఒకరితో ఒకళ్ళు మాట్లాడుకోవటం అయిపోయిన తర్వాత దేవుడు పరలోకంలోకి వెళ్ళిపోయేవాడు, అబ్రహాము తన ఇంటికి వచ్చేవాడు. ఇలా వాళ్ళిద్దరి మధ్య ఒక మంచి సంభాషణ జరుగుతూ ఉండేది రోజు. ఒకరోజు దేవుడు అబ్రహాంతో అన్నాడు, అబ్రహాం, నేను నిన్ను పరలోకం తీసుకెళ్తా, చూస్తావా అన్నాడు. అబ్రహాంకి అంతకంటే సంతోషం ఏముంది? అప్పటికి భూమి మీద అబ్రహాంకి ఐశ్వర్యం ఉంది, దాసులు ఉన్నారు, పనివాళ్ళు ఉన్నారు, ఎంతో విస్తారమైన ఆస్తి ఉంది. అబ్రహాం అప్పటికి బాగా దీవించబడ్డాడు. అయితే దేవుడు పరలోకం తీసుకెళ్తాను అని అంటే అబ్రహాము దేవుణ్ణి నమ్మి దేవుడు చెప్పిన పరలోకంలోకి వెళ్ళాడు. ఆయన ఆత్మ పరలోకంలోకి వెళ్ళింది. అప్పుడు పరలోకంలో దేవుడు పరలోకం మొత్తం చూపించాడు. అయిపోయిన తర్వాత దేవుడు అబ్రహాముని
ఒక చదునైన ల్యాండ్లోకి తీసుకొచ్చాడు. పరలోకంలో ఒక ప్లెయిన్ ల్యాండ్లోకి తీసుకొచ్చి నిలబెట్టాడు. అబ్రహాము పరలోకం అంతా చూసేటప్పుడు ఆశ్చర్యపోయాడు. ఎక్కడ చూసిన బిల్డింగులు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కొండలు, లోయలు, నదులు, గుర్రాలు పరలోకంలో ఉన్నాయి ఇవన్నీ. అయితే దేవుడు ఒక ప్లెయిన్ ల్యాండ్లోకి తీసుకొచ్చినప్పుడు అబ్రహాము అక్కడ ఏం గమనించాడంటే ఆ ప్లెయిన్ ల్యాండ్లో పునాదులు ఉన్నాయి. పునాదులు మాత్రమే ఉన్నాయి. గోడలు లేవు, పిల్లర్లు లేవు, స్లాబ్ పోయలేదు, ఏం లేదు. పునాదులు మాత్రమే ఉన్నాయి. అబ్రహాముకి డౌట్ వచ్చింది. దేవుడు జస్ట్ ఒక నోటి మాట చెప్తేనే చాలు అద్భుతమైన కోటలు నిర్మించబడతాయి, ఇదేంటి దేవుడు జస్ట్ పునాదులు వేసాడు అని అబ్రహాము అనుకున్నాడు. అప్పుడు అబ్రహాము దేవుణ్ణి అడిగాడు, ప్రభువా, పరలోకమంతా చాలా అద్భుతంగా ఉంది, కానీ ఖాళీ ప్లేస్లో ఈ పునాదులు ఉన్నాయి ఏంటి? పిల్లర్లు లేపలేదు, గోడలు కట్టలేదు, స్లాబ్ పోయలేదు, పెయింటింగ్ వేయలేదు, అసలు ఏం జరగలేదు, ఇదేంటి నాయన ఈ పునాదులు ఏంటి అని అన్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు, నేను నా కోసం ఒక పట్టణాన్ని కట్టుకుంటున్నా, నేనే స్వయంగా కట్టుకుంటున్నా. దీనికి శిల్పిని, నిర్మాణకుడిని నేనే, అంటే ఇంజనీర్ని, టాపీ మేస్త్రిని నేనే ఒక ఇల్లు కట్టుకుంటున్నా, ఒక పట్టణాన్ని కట్టుకుంటున్నా. పునాదులు కలిగిన పట్టణం ఇది, శిల్పిని, నిర్మాణకుడిని నేనే అని అన్నాడు. అప్పుడు అబ్రహాము దేవుణ్ణి అడిగాడు, మరి పరలోకం ఏమైద్ది, భూమి ఏమైద్ది? పరలోకమో భూమి ఏమవుతుంది తెలుసా? ఒక వచనం చదువుతాను చూడండి. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం నుండి చదువుతున్నాను. అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును, ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీదనున్న కృత్యములను కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి గనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టియు, పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టియు, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతో భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. అయినను మనం ఆయన వాగ్దానమున బట్టి క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము, వాటి యందు నీతి నివసించును అని రాయబడింది. అంటే అర్థం ఏంటి అని అంటే, ఒకరోజు రాబోతుంది, ఆ రోజు పంచభూతాలు, యాక్చువల్గా ఈ తెలుగు బైబిల్లో పంచభూతాలు అని రాయబడింది, ఇంగ్లీష్ బైబిల్లో ఎలిమెంట్స్ అని ఉన్నాయి. 118 ఎలిమెంట్స్ ఏమో ఉన్నాయి కెమిస్ట్రీలో. ఈ ఎలిమెంట్స్ అంటే ఆటమ్స్, ఈ ఎలిమెంట్స్ను బట్టే సమస్తము సృష్టింపబడి ఉంది. మీరు కనిపించేదైనా కనపడందైనా ఏదైనా, అది సాలిడ్ ఫామ్లో ఉన్నా, అది లిక్విడ్ ఫామ్లో ఉన్నా, అది గ్యాషియస్ ఫామ్లో ఉండినా, ఏ ఫామ్లో ఉండినా సృష్టి అంతా 118 ఎలిమెంట్స్తో ఉంది. ఇప్పుడు 118 ఎలిమెంట్స్తో ఉన్నట్టు ఉంది, కెమిస్ట్రీలో ఉంటుంది. ఇవన్నీ లయమైపోతాయి అంట. ఆకాశము, భూమి, పంచభూతాలు మహావేంద్రముతో అంటే పెద్ద శబ్దంతో రవులుకొని అంటే కాలిపోతాయి, అగ్నితో కాలిపోబోతున్నాయి. అప్పుడు ఇంకేమండిద్ది? పరలోకం కాలిపోయిద్ది, భూమి కాలిపోయిద్ది, మొత్తం కాలిపోతుంది. దేవుడు అబ్రహాంతో చెప్పాడు, ఒకరోజు వీటన్నిటిని నేను కాల్చేస్తా, కానీ ఈ పట్టణం ఉంది చూడు, నేను కట్టుకునే ఈ పట్టణం మాత్రము శాశ్వతంగా ఉండబోతుంది. ఈ పట్టణానికి నేను కొత్త ఆకాశం, కొత్త భూమి సృష్టించి ఆ భూమి మీద ఈ పట్టణాన్ని నేను పెడతాను అని అన్నాడు. అప్పుడు అబ్రహాము దేవునితో మాట్లాడాడు. అబ్రహాంకి మొత్తం అర్థమైపోయింది. అంటే ఇప్పుడు మనం ఉన్న ఈ భూమి, ఇప్పుడున్న ఆకాశం, ఇప్పుడున్న ఈ పంచభూతాలు మొత్తం కాలిపోతాయి, మొత్తం లయమైపోతాయి, ఇక అవి ఉండవో అని అబ్రహాంకి అర్థమైపోయింది. మనోళ్ళు ఏం అర్థం చేసుకున్నారు, మన శాస్త్రవేత్తలు ఏం అర్థం చేసుకుంటున్నారంటే,
ఏదో ఒకరోజు భూమి నాశనం అయిపోతుంది, అప్పుడు మనం ఉండటానికి, మానవులు ఉండటానికి ఒక ప్లేస్ ఉండదు, మనం చంద్రుడి మీదకి వెళ్దాము, మనము మార్స్ గ్రహం మీదకి వెళ్దాము అని చెప్పి వాళ్ళు ప్లాన్ చేసి అక్కడ స్టడీ చేస్తున్నారు, మానవులు ఉండటానికి అనుకూలమైన వాతావరణాన్ని మనం ఎలా ప్రొడ్యూస్ చేయాలి అని. కానీ శాస్త్రవేత్తలు అర్థం చేసుకోవాల్సింది, మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ భూమి ఆకాశాలన్నీ లయమైపోతాయి, కానీ పరలోకంలో దేవుడు తన సొంతంగా తన చేతులతో ఒక పట్టణాన్ని కట్టుకుంటున్నాడు. ఆ పట్టణం శాశ్వతంగా ఉండబోతుంది. ఆ పట్టణానికి శిల్పి, నిర్మాణకుడు దేవుడు. అబ్రహాముకి ఆ విషయం అర్థమైపోయింది, అది పునాదులు వేయబడి ఉన్నాయి. అబ్రహాము దేవునితో అన్నాడు, ప్రభువా, నాకు నువ్వు ఒక వాగ్దానం చేసావు, నేను అడుగుపెట్టిన స్థలాన్ని ఇస్తానన్నావు, నేను నా కన్నులతో చూసింది ఇస్తానని అన్నావు, నువ్వు ఈ పట్టణాన్ని కట్టుకుంటున్నావు కదా, ఇది శాశ్వతంగా ఉండబోతుంది కదా, భూమి, పంచభూతాలు, ఆకాశం మొత్తం లయమైపోతాయి కదా, లయమైపోయేది నాకెందుకు ప్రభువా, నాకు నీవే శిల్పిగా, నిర్మాణకుడుగా నీవు పునాది వేసిన ఈ పునాదులు కలిగిన పట్టణాన్ని నాకు ఇవ్వు ప్రభువా అని అబ్రహాము దేవుడిని అడిగాడు. అప్పుడు దేవుడు అన్నాడు, ఓకే అబ్రహాం, నువ్వు అడిగినట్టే ఈ పట్టణాన్ని నీకు ఇస్తాను అని అన్నాడు. ఇక అబ్రహాం ఆత్మ భూమి మీదకి వచ్చింది. అబ్రహాము పిల్లలు, అబ్రహాముకి ఇస్సాకు పుట్టాడు, ఇస్సాకు యాకోబు పుట్టాడు. అబ్రహాము 175 సంవత్సరాలు జీవించాడు ఈ భూమి మీద. ఆ 175 సంవత్సరాల కాలంలో ఏ ఒక్కరోజు ఈ భూమి మీద ఇల్లు కట్టుకోవాలా. అబ్రహాము ఎంత ధనవంతుడంటే, తన దగ్గర ఉన్న బంగారాన్ని, వెండిని కరిగించి వాటిని ఇటుకలుగా మార్చి ఆ ఇటుకలతో అబ్రహాము ఇల్లు కట్టుకోవచ్చు. అంత ధనవంతుడు అబ్రహాం. అలాంటి అబ్రహాము అంత ధనవంతుడు అయ్యుండి ఈ భూమి మీద ఒక ఇల్లు కట్టుకోవాలి. మరి ఎక్కడున్నాడు అబ్రహాము? తాను 175 సంవత్సరాల వయసులో చనిపోయేటప్పుడు కూడా గుడారంలో చనిపోయాడు. గుడారంలోనే జీవించాడు, గుడారంలోనే చనిపోయాడు. ఎవరైనా గొప్ప గొప్పోళ్ళు, మీలాంటి వాళ్ళు అబ్రహాం దగ్గరికి వెళ్ళి, నీకేమన్నా పిచ్చి పట్టిందా, గుడారంలో ఒక మనిషి ఎంతకాలం ఉండగలుగుతాడు, ఎండకి, వానకి, చలికి ఈ గుడారం ఆపిద్దా, నీ దగ్గర డబ్బులు ఉన్నాయి, నీ దగ్గర బంగారం ఉంది, వాటితో ఇటుకలు తయారు చేసి ఇల్లు కట్టుకోవచ్చు, ఎందుకు నువ్వు ఇల్లు కట్టుకోవట్లేదు అని ఎవరైనా అడిగారు అనుకోండి, అబ్రహాం ఏం చెప్పేవాడో తెలుసా? ఒరే, మీకు తెలియని విషయం ఏంటి అని అంటే, నేను పరలోకం వెళ్ళాను, పరలోకంలో దేవుడు ఒక పట్టణాన్ని కడుతున్నాడు, దానికి శిల్పి, దానికి నిర్మాణకుడు దేవుడు, దేవుడు దానికి పునాదులు వేశాడు, ఆ పట్టణంలోకి నేను వెళ్ళబోతున్నా, ఈ భూమి, ఆకాశాలు, పంచభూతాలు లయమైపోబోతున్నాయి, కాలిపోబోతున్నాయి, ఇవన్నీ టెంపరరీ, ఇవన్నీ లయమైపోయినప్పుడు మరి నేను ఎక్కడ ఉంటాను? శాశ్వతమైన పట్టణంలో దేవునితో ఉంటాను అని అబ్రహాం చెప్పేవాడు. అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకు కూడా అదే చెప్పాడు, ఇస్సాకు, నువ్వు ఈ భూమి మీద ఇల్లు కట్టొద్దు, పరలోకంలో దేవుడు ఒక పట్టణం కడుతున్నాడు, ఆయన పునాది వేశాడు, నేను చూసాను ఇస్సాకు, అక్కడే మనకు నివాసాలు ఉన్నాయి, కాబట్టి నువ్వు ఈ భూమి మీద ఇల్లు కట్టొద్దు. ఇస్సాకు 180 సంవత్సరాలు జీవించాడు. ఇస్సాకు పుట్టింది గుడారంలో, చనిపోయింది కూడా గుడారంలోనే. 180 సంవత్సరాల వయస్సులో, 180 సంవత్సరాల జీవిత కాలంలో ఇస్సాకు ఒక్కరోజు కూడా ఇల్లు కట్టల. ఆయన దగ్గర డబ్బులు లేవని కాదు, విస్తారమైన డబ్బులు ఉన్నాయి. దేవుడు భయంకరంగా ఆశీర్వదించాడు. రాజులే చూసి భయపడిపోయారు, ఈయన మనకంటే గొప్పడు అని. దేవుని బిడ్డ అబ్రహాము కానీ, ఇస్సాకు కానీ, యాకోబు కానీ ఈ భూమి మీద ఇల్లు కట్టల. యాకోబు ఒక చిన్న ఇల్లు వేసి అందులో ఉండకుండా వెళ్ళిపోయాడు. చనిపోయేదాకా వాళ్ళు గుడారాల్లో నివసించారు. ఆ ముగ్గురిని మీరు వెళ్ళి అడిగారు అనుకోండి, బాబు ఎందుకు మీరు ఇల్లు కట్టుకోవట్లేదు, ఎందుకు గుడారాల్లో ఉంటున్నారు అని అంటే, వాళ్ళు ఆకాశం వైపు ఏళ్ళు చూపించి ఏమంటారంటే, అక్కడ దేవుడు మాకు నివాసాలు ఏర్పాటు చేశాడు. అబ్రహాము కాలంలో అక్కడ కేవలము పునాదులు ఉన్నాయి. అబ్రహాము తర్వాత 2000 సంవత్సరాలకి ఆ పట్టణం దగ్గర నుంచి ఒక ఆయన భూమి మీదకి వచ్చారు.
ఆ పరలోకపు పట్టణం నుంచి ఒక ఆయన భూమి మీదకి వచ్చాడు. వచ్చి ఏమన్నాడో తెలుసా? యోహాను సువార్త 14వ అధ్యాయం 2వ వచనం 3వ వచనంలో ఆ పరలోకం నుంచి వచ్చిన ఆయన మన ప్రభు అయిన యేసు, ఆయన అన్నారు, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు అని. అబ్రహాము చూసినప్పుడు పరలోకంలో ఆ పట్టణము కేవలం పునాదులుగా ఉంది. కానీ యేసు ప్రభువు అబ్రహాము తర్వాత 2000 సంవత్సరాలకు భూమి మీదకి వచ్చి చెప్తున్నాడు, పునాదుల్లో లేదు ఇప్పుడు ఆ పట్టణం కట్టబడింది, అది నివాసాలుగా కట్టబడింది అని అంటున్నాడు. యోహాను ప్రకటన గ్రంథం రాసేటప్పుడు ఆ పట్టణాన్ని చూశాడు. అది ఎట్లా ఉందో తెలుసా? ఇప్పుడు అలంకరింపబడింది. అబ్రహాము కాలంలో అది పునాదులుగా ఉంది. 2000 సంవత్సరాలకి యేసు ప్రభు పరలోకం నుంచి వచ్చి ఏం చెప్పాడంటే మనకి ఆ పట్టణము నిర్మాణం పూర్తవుతుంది. యేసు ప్రభువే చెప్పారు, నేను వెళ్తున్నాను, నేను స్థలం సిద్ధపరచ వెళ్తున్నాను అంటే పట్టణాన్ని రెడీ చేయటానికి మళ్ళీ యేసు ప్రభు వెళ్ళిపోయారు. అబ్రహాము కాలం నుండి యేసు ప్రభు కాలం వరకు 2000 సంవత్సరాలు, యేసు ప్రభు కాలం నుండి మన కాలం వరకు 2000 సంవత్సరాలు, అంటే టోటల్గా 4000 సంవత్సరాల నుండి పట్టణము నిర్మాణం జరుగుతుంది. ఇప్పటికి 4000 ఇయర్స్ అయింది. అబ్రహాం కాలంలో కేవలం అది పునాదులతో ఉంది. యేసు ప్రభు కాలంలో నివాసాలుగా మార్చబడింది. యోహాను చూసే టయానికి అది ఫినిష్ అయ్యింది. ఇప్పుడు ఈ కాలానికి దాని నిర్మాణం పూర్తయిపోయింది. ఇప్పుడు అది రెడీగా ఉంది. ఆ పట్టణము రెడీగా ఉంది. ఆ పట్టణము శాశ్వతమైనది. ఆ పట్టణంలోకి ప్రవేశిస్తే మనకి మరణం ఉండదు, వేదన ఉండదు, దుఃఖం ఉండదు, తెగుళ్ళు ఉండవు, మనకి ఇంకా ఎలాంటి ఏడ్పు ఉండదు. ఆ పట్టణం మన కోసం దేవుడు సృష్టిస్తున్నాడు. ఆ పట్టణంలోకి ఎవరు వెళ్ళలేరో తెలుసా? ఎవరు వెళ్ళలేరో, ఎవరు వెళ్తారో ఆ విషయాలు కూడా ప్రకటన గ్రంథంలో రాయబడి ఉన్నాయి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం చదువుతాను చూడండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 8వ వచనం. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధీకులందరూ అగ్ని గంధకములతో మండు గుండంలో పాలు పొందుదురు. ఇది 2వ మరణం. ఇప్పుడు నేను చదివిన లిస్టులో మీరు కనుక ఉన్నారనుకోండి, మీరు ఆ పట్టణంలోకి ప్రవేశించలేరు. మీరు పిరికివారైనా, అవిశ్వాసులైనా, అసహ్యులైనా, నరహంతకులైనా, వ్యభిచారులైనా, మాంత్రికులైనా, విగ్రహారాధికులైనా, అబద్ధీకులైనా ఆ పట్టణంలోకి మీరు అడుగు పెట్టలేరు. ఈ లిస్టులో మీరుంటే అడుగు పెట్టలేరు. ఇంకా ఎవరు వెళ్ళలేరు? 22వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 15వ వచనంలో రాయబడింది చూడండి. కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధికులను, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతి వాడును వెలుపటనుందురు. మీరు చదువుకోండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనము, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 15వ వచనము లిస్ట్ రాశారు. వీళ్ళెల్లరు, 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 వీళ్ళెల్లరు. మరి ఎవరు వెళ్తారు? ఎవరు వెళ్తారో తెలుసా? ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 27వ వచనం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 27వ వచనం. గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు గాని నిషిద్ధమైనదేదైనను, అసహ్యమైన దానిని, అబద్ధమైన దానిని జరిగించువాడైనను దానిలోనికి ప్రవేశింపడు. ఆ పట్టణంలోకి మనం అడుగు పెట్టాలి అంటే జీవ గ్రంథంలో పేరు ఉండాలి, లేకపోతే ఆ పట్టణంలోకి మనం వెళ్ళం. ఇంకొక వచనం చదువుతాను. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 14వ వచనం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 14వ వచనం. జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణంలోనికి ప్రవేశించున్నట్లు తమ వస్త్రములను ఉతుకుకొని వారు ధన్యులు. జీవవృక్షానికి హక్కు, పట్టణంలోకి ప్రవేశించేటందుకు హక్కు.
కలిగి ఉండాలంటే మన వస్త్రాలు ఉతుక్కొని ఉండాలి. అంటే ఆ పట్టణంలోకి ప్రవేశించాలంటే వస్త్రం ఉతుక్కుని ఉండాలి, జీవగ్రంథంలో పేరు ఉండాలి. వీళ్ళు మాత్రమే పట్టణంలోకి వెళ్తారు. దేవుని బిడ్డ, నేను మళ్ళీ చెబుతున్నా, ఆ పట్టణం దేవుని పట్టణం. ఆ పట్టణము దేవుడు సొంత తన చేతులతో నిర్మించుకుంటున్నాడు. అది దానికి శిల్పి, దానికి నిర్మాణకుడు దేవుడు. ఆ పట్టణంలో దేవుడు ఉండబోతున్నాడు. ఆ పట్టణంలోకి అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వెళ్తాడు. ఆ పట్టణంలోకి ఎవరి పేరైతే జీవగ్రంథంలో రాయబడి ఉంటుందో వాళ్ళు ఆ పట్టణంలోకి వెళ్తారు. ఆ పట్టణంలోకి మనం వెళ్ళాలి. ఆ పట్టణం అసలు ఎలా ఉంటుంది, ఆ పట్టణం యొక్క రూపురేఖలు ఎలా ఉంటాయి, ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఈ 21వ అధ్యాయం 22వ అధ్యాయంలో రాయబడి ఉన్నాయి. ముందు ఆ పట్టణం గురించి కొన్ని విషయాలు నేను మీకు తెలియజేస్తాను. మొట్టమొదటిది ఏంటంటే, సంఘం ఒకరోజు ఈ భూమి మీద నుంచి ఎత్తబడబోతుంది. ఆ ఎత్తబడే సంఘంలో పాత నిబంధనలో ఉన్న వ్యక్తులు ఉంటారు, కొత్త నిబంధనలో ఉన్న వ్యక్తులు ఉంటారు. మనం కొత్త నిబంధనకు సంబంధించిన వ్యక్తులమే. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, దావీదు, ఏలియా, ఎలీషా వీళ్ళందరూ పాత నిబంధనకు సంబంధించిన భక్తులు. ఒకరోజు సంఘం ఎత్తబడబోతుంది. సంఘం ఎత్తబడేటప్పుడు మనమందరము పాత నిబంధనలో ఉన్న నీతిమంతులు కానివ్వండి, కొత్త నిబంధనలో యేసు రక్తంతో కడగబడిన బిడ్డలందరూ కానీ ఒకేసారి ఎత్తబడతారు. ఎత్తబడిన వాళ్ళందరూ పరలోకంలోకి వెళ్తారు. పరలోకంలోకి వెళ్ళిన ప్రతి వ్యక్తి ఆ పట్టణంలోకి ప్రవేశిస్తాడు. ఆ పట్టణంలోకి హక్కు కలిగిన వాళ్ళు, ఎత్తబడే సంఘంలో ఉన్న వాళ్ళందరూ ఆ పట్టణంలోకి హక్కు కలిగిన వాళ్ళు వెళ్తారు. ఆ పట్టణం ఎక్కడుంటుందో తెలుసా? ఆ పట్టణము అది భూమి మీదకి వచ్చే టయానికి ఒక వింత జరగబోతుంది. ఆ వింత ఏంటంటే, ఇప్పుడున్న ఈ ఆకాశం, ఇప్పుడున్న ఈ భూమి, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం నుండి 11వ వచనం వరకు మనం ఇందాక చదివాం. ఇప్పుడున్న ఈ ఆకాశము, ఇప్పుడున్న ఈ భూమి ఒకసారి కాలిపోతాయి అంట. ఒక పెద్ద శబ్దం వచ్చింది. ఆ శబ్దానికి ఈ ఆకాశాలు, ఈ భూమి మహావేంద్రముతో, భయంకరమైన శబ్దంతో ఈ మొత్తం కాలిపోతాయి. వీటి స్థానంలో కొత్త ఆకాశం, కొత్త భూమి వస్తుంది. ఆ కొత్త ఆకాశం, ఆ కొత్త భూమిని దేవుడే సృష్టించబోతున్నాడు. ఆ కొత్త ఆకాశము, కొత్త భూమి మీదకి ఈ పట్టణము, పరలోకపు పట్టణము, ఈ పట్టణము దేవుడు దేనికి శిల్పి, దేవుడు దేనికి నిర్మాణకుడు అయి ఉన్నాడో ఆ పట్టణము పరలోకం నుండి దిగి ఆ కొత్త భూమి మీదకి వచ్చింది. అద్భుతమైన విషయం ఏంటి అనంటే, ఆ కొత్త భూమి మీద సముద్రం ఉండదు. ఇప్పుడు మీరు చూస్తే సముద్రం కనపడుతుంది. 75% భూమి మీద నీళ్ళే ఉన్నాయి. ఇప్పుడు సముద్రంలో ఉన్నాయి, కానీ అప్పుడు సముద్రం ఉండదు. ఆ వచనం చదువుతాను చూడండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం మొదటి 2 వచనాలు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము మొదటి 2 వచనాలు. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను, సముద్రమును ఇకను లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచితిని అంటున్నాడు. కొత్త ఆకాశం వచ్చింది, కొత్త భూమి వచ్చింది. ఆ కొత్త ఆకాశంలోకి, ఆ కొత్త భూమి మీదకి దేవుడు స్వయంగా శిల్పిగా, నిర్మాణకుడుగా ఏ పట్టణాన్ని అయితే కట్టాడో ఆ పట్టణాన్ని దేవుడు పరలోకం నుండి తీసుకొచ్చి ఆ భూమి మీద పెడతాడు. ఆ రోజు ఆ భూమి మీద ఆ కొత్త పట్టణం ఉండబోతుంది. ఆ పట్టణం ఎలా ఉండబోతుంది, దాని గురించి చాలా డీటెయిల్స్ రాయబడినాయి. మీకు అర్థమైనా అర్థం కాకపోయినా దీని గురించి చాలా ఎక్కువగా మనం చదవాలి. దేవుని బిడ్డ, ఆ వచనాలు చదువుతాను. ఇది చాలా పెద్ద లెంతీ చాప్టర్. ఇది మనం చదవాలి.
ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 9వ వచనం నుండి ఆ వచనాలన్నీ నేను చదువుతాను, కొంచెం ఓపికగా మీరు వినండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 9వ వచనం నుండి నేను చదువుతున్నాను. అంతటా ఆ కడపెట్టి 7 తెగుళ్ళతో నిండిన 7 పాత్రలను పట్టుకొని ఉన్న 7 దేవదూతలలో ఒకడు వచ్చి, ఇటు రమ్ము, పెండ్లి కుమార్తెను అనగా గొర్రెపిల్ల యొక్క భార్యను నీకు చూపిదనని నాతో చెప్పి, ఆత్మవశుడనయ్యున్న నన్ను ఎత్తైన గొప్ప పర్వతము మీదకి కొనిపోయి, యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట నాకు చూపెను. దాని యందలి వెలుగు దగదగ మెరియు సూర్యకాంతము వంటి అమూల్య రత్నమును పోలి ఉన్నది. ఆ పట్టణమునకు ఎత్తైన గొప్ప ప్రాకారమును 12 గుమ్మములను ఉండెను. ఆ గుమ్మముల యొద్ద 12 దేవదూతలుండిరి. ఇశ్రాయేలీల 12 గోత్రముల నామములు ఆ గుమ్మముల మీద రాయబడి ఉన్నవి. తూర్పు వైపున 3 గుమ్మములు, ఉత్తరపు వైపున 3 గుమ్మములు, దక్షిణపు వైపున 3 గుమ్మములు, పశ్చిమపు వైపున 3 గుమ్మములు ఉన్నవి. ఆ పట్టణపు ప్రాకారము 12 పునాదులు గలది. ఆ పునాదుల పైన గొర్రెపిల్ల యొక్క 12 అపోస్తులు 12 పేర్లు కనబడుచున్నవి. ఆ పట్టణమును దాని గుమ్మములను ప్రాకారమును కొలుచుటకై నాతో మాటలాడు వాని యొద్ద బంగారు కొలకర్ర ఉండెను. ఆ పట్టణము చచ్చౌకమైనది, దాని పొడుగు దాని వెడల్పుతో సమానము. అతడు ఆ కొలకర్రతో పట్టణమును కొలవగా దాని కొలత 750 కోసులైనది. దాని పొడుగును ఎత్తును వెడల్పును సమముగా ఉన్నది. మరియు అతడు ప్రాకారమును కొలవగా అది మనుష్యుని కొలత చొప్పున 144 మూరలైనది. ఆ కొలత దూత కొలతయే. ఆ పట్టణపు ప్రాకారము సూర్యకాంతములతో కట్టబడెను. పట్టణము స్వచ్ఛమగు స్ఫటికముతో సమానమైన శుద్ధ సువర్ణముగా ఉన్నది. ఆ పట్టణపు ప్రాకారపు పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతోనూ అలంకరింపబడి ఉండెను. మొదటి పునాది సూర్యకాంతపు రాయి, 2వది నీలము, 3వది యమునా రాయి, 4వది పచ్చ, 5వది వైడూర్యము, 6వది కెంపు, 7వది సువర్ణరత్నము, 8వది గోమేధికము, 9వది పుష్యరాగము, 10వది సువర్ణల సునీయము, 11వది పద్మరాగము, 12వది సుగంధము. దాని 12 గుమ్మములు 12 ముత్యములు. ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యముతో కట్టబడి ఉన్నది. పట్టణపు రాజవీధి శుద్ధ సువర్ణమై స్వచ్ఛమైన స్ఫటికమును పోలి ఉన్నది. దానిలో ఏ దేవాలయమునో నాకు కనబడలేదు. సర్వాధికారి అయిన దేవుడగు ప్రభువును గొర్రెపిల్లయు దానికి దేవాలయమై ఉన్నారు. ఆ పట్టణంలో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కర్లేదు. దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది. గొర్రెపిల్లయే దానికి దీపము. జనములు దాని వెలుగునందు సంచరింతురు. భూరాజులు తమ మహిమను దానిలోనికి తీసుకొని వత్తురు. అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మములు పగటి వేళ ఏ మాత్రమును వేయబడవు. జనములు తమ మహిమను ఘనతను దానిలోనికి తీసుకొని వచ్చెదరు. గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు గాని నిషిద్ధమైనదేదైనను అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించువాడైనను దానిలోనికి ప్రవేశింపడు. అలాగే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము మొదటి 5 వచనాలు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము మొదటి 5 వచనాలు. మరియు స్ఫటికము వలె మెరయునట్టి జీవ జలముల నది దేవుని యొక్కయో గొర్రెపిల్ల యొక్కయో సింహాసనమునొద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఏవలను ఆవలను జీవవృక్షం ఉండెను. అది నెలకు ఫలించుచు 12 కాపులు కాయను. ఆ వృక్షము యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును. ఇక మీదట శాపగ్రస్తమైనదేదియు దానిలో ఉండదు. దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము దానిలో ఉండును. ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖదర్శనము చేయుచుందరు. ఆయన నామము వారి నొసళ్ళ యందుండును. రాత్రి ఇక నెన్నడునూ ఉండదు. దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి అక్కర్లేదు. దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును.
వారు యుగ యుగములు రాజ్యము చేయుదురు. దేవుని బిడ్డ, ఎన్ని వచనాలు చదివాం. ఇవన్నీ మీకు అర్థం కాకపోయినా ప్రాబ్లం లేదు, ఎందుకంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. అది ఆ పట్టణం గురించి చాలా అద్భుతమైన వివరణ ఇవ్వబడింది. ఆ పట్టణము ఎంత పొడవు, ఎంత వెడల్పు, ఎంత ఎత్తు ఉంటుందో రాయబడింది. 750 కోసులు అంటే 1500 మైళ్ళు అంటే 2414 కిలోమీటర్లు. 2414 కిలోమీటర్లు అంటే ఢిల్లీ నుంచి చెన్నై వరకు. ఇంకొంచెం పెద్దగా వస్తుంది. ఢిల్లీ నుంచి చెన్నై వరకు ఎంత లెంత్ ఉందో అంత పొడవు ఉంటుంది ఆ పట్టణం, అంత వెడల్పు ఉంటుంది, అంత ఎత్తు ఉంటుంది. అంటే దాంట్లో ఫ్లోర్స్ ఉంటాయి. ఈ పట్టణానికి తూర్పు వైపున 3 గుమ్మాలు, పడమర వైపున 3 గుమ్మాలు, ఉత్తరం వైపున 3 గుమ్మాలు, దక్షిణం వైపున 3 గుమ్మాలు ఉంటాయి. ఈ పట్టణము పైకి చూసామనుకోండి 2414 కిలోమీటర్లు ఉంటుంది పైకి చూస్తే. తూర్పు ఇది వెడల్పు చూసినా పొడవు చూసినా 2414 కిలోమీటర్లు ఉంటుంది. అంత పెద్దది ఈ పట్టణం. ఈ పట్టణానికి 12 గేట్లు ఉన్నాయి. ఈ పట్టణం చుట్టూరు 300 అడుగుల ఎత్తులో ఒక పెద్ద గోడ ఉంటుంది. ఆ గోడను దాటుకుని లోపలికి వెళ్తే పట్టణం ఉంటుంది. ఆ పట్టణం లోపలికి మనం వెళ్ళాలి అని అంటే ఈ 12 గేట్లు, తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం, ప్రతి దిక్కులో 3 గేట్లు ఉంటాయి. మొత్తం 12 గేట్లు. పట్టణం లోపలికి వెళ్ళాలి అని అంటే ఆ గేట్లలో గుండా లోపలికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళినప్పుడు ఆ గేట్ దగ్గర, ఒక్కొక్క గేట్ దగ్గర ఒక్కొక్క దేవదూత నిలబడి ఉంటాడు. ఎవరు పడితే వాళ్ళు ఆ గేట్ లోపలికి, ఆ పట్టణం లోపలికి వెళ్ళలేరు. ఎవరు వెళ్తారు అని అంటే ఆ గేట్ దగ్గర దేవదూత దగ్గర జీవగ్రంథం అనే పుస్తకం ఉంటుంది. మీ పేరు ఆ జీవగ్రంథంలో రాయబడి ఉంటే దేవదూత చెక్ చేసి ఆ పుస్తకంలో మీ పేరు ఉంది అని చెక్ చేస్తే అప్పుడు మీరు ఆ పట్టణంలోకి వెళ్తారు. వెళ్ళేటప్పుడు దేవదూతలో మీ నుదుటి మీద దేవుని నామాన్ని కూడా చూస్తారు. మీ నుదుటి మీద దేవుని నామం ఉండిద్ది. ఆ పట్టణంలోకి వెళ్ళేటప్పుడు అందులోకి ప్రవేశిస్తారు. ఆ గేట్ ఓపెన్ అయింది. గేట్ ఓపెన్ అయిన వెంటనే మీరు కాలు పెడతారు. ఎక్కడ కాలు పెడతారు? ఆ గేట్ లోపలికి వెళ్ళేటప్పుడు కాలు పెడతారు. అప్పుడు చూస్తే ఏమైద్దో తెలుసా? కింద చూసాము అనుకోండి 12 పునాదులు ఉంటాయి. ఆ పునాదుల మీద యేసు ప్రభు యొక్క 12 మంది శిష్యుల పేర్లు ఉంటాయి. ఒక్కొక్క పునాది మీద ఒక్కొక్క శిష్యుడి పేరు ఉంటుంది. గేట్ పైన చూశారనుకోండి యాకోబు యొక్క 12 మంది కుమారుల పేర్లు ఒక్కొక్క గేటు మీద ఒక్కొక్క పేరు రాయబడి ఉంటుంది. పైన చూస్తే ఆ గోత్రకర్తల పేర్లు, కింద పునాదుల మీద చూస్తే వీళ్ళేమో అపోస్తులు, 12 మంది అపోస్తులు. అపోస్తులేమో కొత్త నిబంధనకి సూచన, గోత్రకర్తలేమో పాత నిబంధనకి సూచన. పాత నిబంధనకు సంబంధించిన భక్తులు, కొత్త నిబంధనకి సంబంధించిన భక్తులు ఆ పట్టణంలోకి వెళ్తారు. సరే, ఆ పునాదులు, ఆ గోడలు, ఆ పిల్లర్స్ని మనం గమనిస్తూ ఉంటుంటే అమూల్యమైన ముత్యాలు, రత్నాలతో ఉంటాయి. ముత్యాలతో పునాదులు ఉంటాయి, రత్నాలతో అలంకరింపబడి ఉంటుంది. పట్టణం లోపలికి వెళ్దామని మనం కాలు పెడితే ఆ పట్టణం లోపల బంగారపు వీధులు ఉంటాయి. సరే అని ఆ పట్టణపు వీధులు గుండా నడుచుకుంటూ వెళ్తున్నాం అనుకోండి, మొత్తం 12 గేట్లు. మీరు ఏ గేట్లో నుంచి అడుగుపెట్టినా కూడా ఆ గేట్ దగ్గర నుంచి మీకు బంగారపు వీధి స్టార్ట్ అవుతుంది. ఈ వీధులన్నీ అంటే 12 గేట్ల నుంచి 12 బంగారపు రోడ్లు వెళ్ళిపోయి సెంటర్లో కలుస్తాయి. సెంటర్లో ఏముంటుంది? అక్కడ తండ్రి అయిన దేవుని సింహాసనం ఉండింది. అక్కడ యేసు ప్రభు అంటారు. అద్భుతమైన విషయం ఏంటంటే వాళ్ళు సింహాసనం వేసుకుని ఆ పట్టణం మధ్యలో కూర్చొని ఉంటే వాళ్ళ సింహాసనం కింద నుంచి చిన్న ఓటగా నది బయలుదేరింది. ఆ నది ఈ యొక్క 12 గేట్లు గుండా ప్రవహించింది.
అద్భుతమైన విషయం ఏంటంటే ఆ నది 12 యాంగిల్స్లో అలా ప్రవహిస్తూ ఉండినప్పుడు ఆ నదికి కుడి పక్కన ఎడం పక్కన చెట్లు మొలిసి ఉంటాయి. మనము ఏదెను వనంలో జీవవృక్షాన్ని చూడాల, అది ఆదాము అవ్వలు మాత్రమే చూశారు. కానీ ఆ పట్టణంలోకి మనం వెళ్ళినప్పుడు ఆ జీవవృక్షపు చెట్లు ఫలాలు మనం తింటాం. నెల నెల పండ్లు కాస్తుంది, ఫలాలు ఫలించిద్ది. ఆ నది పక్కనే ఆ చెట్లు ఉంటాయి. ఆ చెట్టుకి ఆ నెల నెల కాసిన ఫలం మనం తినొచ్చు. అది తింటే ఎప్పటికీ మరణం ఉండదు. ఆ చెట్టు యొక్క ఆకులు ఏదైనా రోగం వస్తే స్వస్థత కోసం వినియోగించబడుతుంది. అయితే ఇక్కడ అద్భుతమైన విషయం ఏంటంటే మనకు రోగాలు ఎందుకు వస్తాయి? ఎందుకంటే మనం ఆల్రెడీ పునరుద్ధానపు శరీరంతో ఉంటాం. పునరుద్ధానపు శరీరంతో ఉండినప్పుడు అసలు మరణమే రాదు, ముసలి వాళ్ళం అవ్వము, రోగాలు రావు. అలాంటప్పుడు జీవవృక్షం తింటామో, జీవవృక్షం యొక్క ఫలాలు తినటం ఎందుకు? జీవవృక్షం యొక్క ఆకులు తినటం ఎందుకు? లేదా ఆకులతో స్వస్థత కోసం ఆలోచించడం ఎందుకు? మన జీవవృక్షం యేసు ప్రభువే. అయితే అద్భుతమైన విషయం మీరు గమనించాల్సింది ఏంటంటే మన పని ఏంటో తెలుసా? ఈ ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 5వ వచనం చదువుతాను చూడండి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 5వ వచనం. రాత్రి ఇక ఎన్నడూనూ ఉండదు, దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి అక్కర్లేదు, దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును. ఆఖరి లైన్లో రాయబడింది, వారు యుగ యుగములు రాజ్యము చేయుదురు అని రాయబడింది. వారు యుగ యుగములు రాజ్యము చేయుదురు. ఎవరు? మనమే. పునరుద్ధాన శరీరంతో ఉన్న మనము యుగ యుగాలు రాజ్యం చేస్తాం. మనం ఆ పట్టణంలో ఉంటాం. ఎవరి మీద రాజ్యం చేస్తాం? ఇప్పుడు మీరు ఎత్తబడతారు, నేను ఎత్తబడతాను. మీకు పునరుద్ధాన శరీరం ఉంటుంది, నాకు పునరుద్ధాన శరీరం ఉంటుంది. మరి నేను పరిపాలించాలి, మీరు పరిపాలించాలి. ఇప్పుడు ఎత్తబడిన వాళ్ళందరూ పరలోకం వెళ్తే ఎవరిని పరిపాలిస్తారు? నేను మిమ్మల్ని పరిపాలిస్తాను అని అంటే మీరు ఒప్పుకుంటారా? మీరు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళేమంటారు? అదేంటి ప్రభు, వాడు మమ్మల్ని పరిపాలించడం ఏంటి? వాడు మాలాగే రక్షణ పొంది పరలోకానికి వచ్చాడు, వాడు మా మీద పరిపాలించడం ఏంటి అని మీరు అంటారు. ఎందుకంటే మీరు నన్ను చూస్తారు, నేను మిమ్మల్ని చూస్తా, మనందరం ఒకే ప్లేస్ నుంచి వెళ్ళాము, మనందరికి ఒకటే శరీరం ఉంది, పునరుద్ధాన శరీరం. ఎవరిని పరిపాలిస్తాం? అప్పుడు ఏం జరిగిద్దో తెలుసా? పునరుద్ధానం లేని ప్రజలు ఆ దినాన కొంతమంది ఉంటారు. ఎవరు వీళ్ళు? 1000 ఏళ్ల పరిపాలనలో ఉన్న వాళ్ళే అందులోకి వస్తారు. 1000 ఏళ్ల పరిపాలనలో మనం ఏం చూసాం? పునరుద్ధాన శరీరంతో మనం ఉంటాము, మామూలు శరీరంతో ఇశ్రాయేలీలు ఉంటారు. ఇశ్రాయేలీలకు సంబంధించిన, ఇశ్రాయేలీలకు హెల్ప్ చేసిన ఏదోమీయులు, మోయాబీయులు, అమ్మోనీయులు ఆ దినాన మామూలు శరీరంతో ఉంటారు. వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటారు, వాళ్ళు పిల్లల్ని కంటారు, వాళ్ళతో భూమి నిండింపబడిద్ది. ఇశ్రాయేలీలు, మోయాబీయులు, అమ్మోనీయులు, ఏదోమీయులు వీళ్ళందరూ పెళ్ళిళ్ళు చేసుకుని పిల్లల్ని కానీ భూమిని నిండిస్తూ ఉంటుంటే పునరుద్ధాన శరీరంతో ఉన్న మనము వాళ్ళ మీద రాజ్యం చేస్తాం. వాళ్ళకు రోగాలు వస్తూ ఉంటాయి, ఎందుకంటే వాళ్ళకు మామూలు శరీరంతో ఉంటారు. వాళ్ళే ఈ పట్టణం దగ్గరికి వస్తారు. మనం పట్టణంలో రాజులమి, యాజకులమి. మన దేవుడు పట్టణం మధ్యలో కూర్చుని ఉంటాడు. మనం యాజకత్వం చేస్తాం. మనం ఏం చేస్తామో తెలుసా? పట్టణం లోపలికి వెళ్తాం, పట్టణం వెలుపలికి వెళ్తాం. మరి మామూలు శరీరంతో ఉన్నోళ్ళు ఎక్కడుంటారు? వెలుపల ఉంటారు. ఇక రాయబడింది చూడండి, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 24వ వచనం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 24వ వచనం. జనములు దాని వెలుగునందు సంచరింతురు, భూరాజులు తమ మహిమను దానిలోనికి తీసుకొని వత్తురు అని రాయబడింది. జనములు ఉన్నారు, భూరాజులు ఉన్నారు. అప్పుడు పట్టణం బయట సముద్రం లేకుండా భూమి ఉండిద్ది. ఆ భూమి మీద మామూలు సాధారణమైన ప్రజలు ఉంటారు. వాళ్ళకు వ్యాధులు, రోగాలు, బలహీనతలు వస్తే పట్టణం దగ్గరికి వస్తారు. పట్టణంలో మనం రాజులమి, యాజకులమి. వాళ్ళకు స్వస్థత కావాలి అని అంటే జీవవృక్షపు ఆకులు తీసుకెళ్ళి వాళ్ళని స్వస్థపరుస్తాం. ఆ రోజు
వెయ్యేళ్ల పాలన అయిపోయిన తర్వాత ఈ కొత్త ఆకాశం కొత్త భూమి వచ్చింది. ఈ కొత్త ఆకాశం కొత్త భూమి మీద ఆ నూతనమైన యెరూషలేము అనే పట్టణము పెట్టబడింది. అందులో మనం ఇదంతా ఉండబోతున్నాం. దేవుని బిడ్డ, ఇంకొక ఆశ్చర్యమైన విషయం ఏంటి అని అంటే, యెషయా గ్రంథం 66వ అధ్యాయం 22వ వచనం నేను చదువుతాను చూడండి. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 22వ వచనం. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 22వ వచనం నేను చదువుతున్నాను చూడండి. నేను సృజింపబోవు క్రొత్త ఆకాశమును క్రొత్త భూమియు లయము కాక నా సన్నిధిని నిలుచున్నట్లు నీ సంతతియు నీ నామమును నిలిచియుండును. ఇదే యెహోవా వాక్కు. ప్రతి అమావాస్య దినమునను ప్రతి విశ్రాంతి దినమునను నా సన్నిధిని మ్రొక్కుటకై సమస్త శరీరులు వచ్చెదరు అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. వారు పోయి నా మీద తిరుగుబాటు చేసిన వారి కళేబరములను తేరి చూచెదరు. వాటి పురుగు చావదు, వాటి అగ్ని ఆరిపోదు, అవి సమస్త శరీరులకు హేయముగా ఉండును అని రాయబడింది. మీకు అర్థమైందా? యెషయా గ్రంథం 66వ అధ్యాయము 22 నుండి 24 వరకు ఏం చెబుతున్నారంటే, దేవుడు అంటున్నాడు, నేను కొత్త ఆకాశాన్ని సృష్టిస్తా, నేను కొత్త భూమిని సృష్టిస్తా, అవి ఎప్పటికీ నిలిచుంటాయి. ఆ కొత్త భూమి మీద మధ్యలో నూతన యెరూషలేము అనే పట్టణం ఉండిద్ది. ఈ నూతనమైన యెరూషలేము అనే పట్టణంలో ఎత్తబడిన సంఘం వాళ్ళందరూ ఉంటారు. ఈ పట్టణం బయట ఇశ్రాయేలీలు, మామూలు శరీరంతో విడవబడిన ఇశ్రాయేలీలు పట్టణం బయట ఉంటారు. వాళ్ళు పిల్లలను కంటారు. వాళ్ళ పిల్లలతో భూమి మొత్తం నిండింపబడిద్ది. వాళ్ళు ప్రతి విశ్రాంతి దినమున, ప్రతి అమావాస్య దినమున ఆ పట్టణం దగ్గరికి వస్తారు. పట్టణం లోపల మనం ఉంటాం. మామూలు శరీరంతో వీళ్ళు ఉంటారు. వీళ్ళు విశ్రాంతి దినాన్ని, అమావాస్య దినాన్ని దేవుణ్ణి ఆరాధించడానికి పట్టణం దగ్గరికి వస్తారు. వీళ్ళు దేవుణ్ణి ఆరాధిస్తారు. మామూలు శరీరంతో ఉన్న ఈ ప్రజలు దేవుణ్ణి ఆరాధిస్తారు పట్టణం దగ్గరికి వచ్చి. అమావాస్య రోజు విశ్రాంతి దినం రోజు అది అయిపోయిన తర్వాత ఆ పట్టణం దగ్గర నుంచి వాళ్ళ ఇళ్ళకి వెళ్తారు. పట్టణంలో వాళ్ళు ఉండటానికి అవకాశం లేదు. మనం ఉంటాం పట్టణంలో. వాళ్ళు పట్టణంలోకి వచ్చి దేవుణ్ణి ఆరాధించి ఆ తర్వాత అక్కడి నుంచి వాళ్ళు ఇళ్ళకి వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఏమైద్దో తెలుసా? ఏదో ఒక ప్లేస్లోకి వెళ్ళగానే అగ్నిగుండం వాళ్ళకి కనబడిద్ది. ఎవరి పేరైతే జీవ గ్రంథంలో లేదో వాళ్ళందరూ అగ్నిగుండంలోకి వేయబడ్డారు. అందులో సాతాను ఉంటాడు, అందులో అబద్ధ ప్రవక్త ఉన్నాడు, అందులో క్రీస్తు విరోధి ఉంటాడు, అందులో దెయ్యాలు, దురాత్మలు అన్నీ రక్షణ పొందని ప్రతి వ్యక్తి ఆ అగ్నిగుండంలో కాల్తా ఉంటాడు. భూమి మధ్యలో, భూమి లోపల ఎక్కడో అగ్నిగుండం ఉండిద్ది. ఈ మనుషులు ఎవరైతే పట్టణం దగ్గరికి వచ్చి ఆరాధన చేసి తిరిగి ఇంటికి వెళ్తున్నారో వెళ్ళే దారిలో ఆ రంధ్రంలో నుండి వాళ్ళని చూస్తారు. ఇక రాయబడింది చూడండి, యెషయా గ్రంథము 66వ అధ్యాయము 24వ వచనం. యెషయా గ్రంథము 66వ అధ్యాయం 24వ వచనం. వారు పోయి నా మీద తిరుగుబాటు చేసిన వారి కళేబరములను తేరి చూచెదరు, వాటి పురుగు చావదు, వాటి అగ్ని ఆరిపోదు, అవి సమస్త శరీరులకు హేయములుగా ఉండును అని రాయబడింది. ఈ పాపం చేసి రక్షణ పొందని వాళ్ళందరూ ఆ అగ్నిగుండంలో కాల్తా ఉంటుంటే ఆ కొత్త ఆకాశం, కొత్త భూమి, దాని మీద ఉన్న నూతనమైన యెరూషలేము పట్టణం, దాని చుట్టూ ఉన్న ప్రజలు యెరూషలేము పట్టణంలోకి వచ్చి ఆరాధన చేసి తిరిగి ఇంటికి వెళ్ళేటప్పుడు రంధ్రంలో నుండి, భూమి యొక్క రంధ్రంలో నుండి ఆ అగ్నిగుండాన్ని చూసినప్పుడు, అందులో కాలుతున్న ప్రతి వ్యక్తిని చూసినప్పుడు వాళ్ళు అప్పుడు అనుకుంటారు, ఈ శరీరులు హేయులు, వాళ్ళు దేవుని మీద తిరుగుబాటు చేసిన వాళ్ళు. ప్రతి మనిషి అది చూస్తాడు, దేవుని మీద తిరుగుబాటు చేసిన వాళ్ళు ఆ అగ్నిగుండంలో ఉండటం. దేవుని బిడ్డ, మనమైతే శాశ్వత దినాన శాశ్వతంగా పరలోక రాజ్యంలో ఉంటాం. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుంటాం. ఈరోజు రక్షణ దినం అండి.
మీ జీవితాన్ని యేసు ప్రభువుకు అప్పగించండి. దానియేలు గ్రంథంలో ముగించేటప్పుడు 12వ అధ్యాయం, దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనంలో దేవదూత దేవుని బిడ్డ 4 సంవత్సరాల పాటు ప్రతి ఆదివారం ఈ ప్రకటన గ్రంథ ధ్యానము ప్రసరింపజేయబడింది. సెప్టెంబర్ నెల 2020 నుండి ఆగస్టు నెల 2024 వరకు ప్రతి ఆదివారం ఈ ప్రకటన గ్రంథ ధ్యానాలు ఈ ఆరాధన టీవీలో ప్రసారం చేయబడి ఉన్నాయి. దేవుని బిడ్డ, మీలో చాలామంది ఈ కార్యక్రమాన్ని ఎంతగానో ఆదరించారు. చాలామంది యూట్యూబ్లో కూడా ఈ వాక్యాన్ని చూశారు. మీ అందరికీ ప్రభు నామంలో నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఆఖరి ఎపిసోడ్ ప్రసారమైంది. ఈ ఆఖరి ఎపిసోడ్ అయిపోయిన తర్వాత మీ అందరికీ నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేయాలనుకుంటున్నాను. కార్యక్రమాన్ని చూసిన వాళ్ళల్లో చాలామంది ఫోన్లు చేశారు, చాలామంది అభినందించారు. ఈ కార్యక్రమం ద్వారా ఎంతమంది విన్నారో, ఎంతమంది ప్రేరేపింపబడ్డారో మీరు చేసిన ఫోన్ కాల్స్ను బట్టి మాకెంతో సంతోషం కలిగించింది. దేవుని బిడ్డ, ఈ సమయంలో మొదటగా తండ్రి అయిన దేవునికి, యేసుక్రీస్తు ప్రభువారికి, పరిశుద్ధాత్మ దేవునికి నా ప్రత్యేకమైన కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాను. ఎందుకంటే దేవుడు ఎవరినైనా నిలబెట్టుకుని వాడుకోవచ్చు, కానీ అర్హత లేని నన్ను దేవుడు నిలబెట్టుకుని ఈ 4 సంవత్సరాల పాటు దాదాపుగా 200 కంటే ఎక్కువ ఎపిసోడ్స్ ఈ ప్రకటన గ్రంథం గురించి మాట్లాడటానికి ప్రభు నాకు కృప చూపించారు. అందుకు దేవునికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రెండవది, మా సంఘం చాలామంది కార్యక్రమాన్ని చూశారు, ఆనందించారు, దాన్ని ప్రేమించారు. కానీ మా సంఘ సభ్యులు వాళ్ళ యొక్క దశంభాగాలు ఇవ్వటం ద్వారా ఆ దశంభాగాలన్నిటితో ఈ యొక్క టీవీ కార్యక్రమం ప్రసారం చేయబడింది. అలాగే ఈ లైవ్ కార్యక్రమం చూసిన వాళ్ళు కొంతమంది, అంటే ఎక్కువ మంది కాదు, చాలా తక్కువ మంది, వారు ప్రేమించి వారు పంపించిన కానుకలను బట్టి ఈ 4 సంవత్సరాల పాటు ఈ టీవీ కార్యక్రమం నడిపింపబడింది. దేవుడు ఆ కుటుంబాలను ఎవరెవరి డబ్బులైతే ఈ యొక్క టీవీ కార్యక్రమంకి స్పాన్సర్ చేశారో వాళ్ళని దేవుడు అత్యధికంగా ఆశీర్వదించుగాక. దేవుని బిడ్డ, ఒక అద్భుతమైన విషయం ఏంటంటే ఈ టీవీ కార్యక్రమానికి ఎంత అవసరమో దేవుడు అంత సమకూర్చాడు. దానికి ఎక్కువ అవ్వలేదు, దానికి తక్కువ అవ్వలేదు. దేవునికి మహిమ కలుగును గాక. టీవీ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన ప్రతి కుమారుడు కుమార్తెకి, ప్రత్యేకంగా మా సంఘానికి నేను ఈ టీవీ తరపున నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.